బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు కాపు వీధిలో హోల్సేల్ గా డీపీ గోల్డ్ బిస్కెట్స్ అమ్మకాలు సాగుతుండటంపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి సుమారు 15 మంది ఐటీ అధికారులు నగరానికి వచ్చి ఏకకాలంలో 2 చోట్ల సోదాలు జరుపుతున్నారు. వ్యాపారి నివాసంతో పాటు షాపులో సోదాలు చేస్తున్నారు. డీపీ గోల్డ్ షాప్ లో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే సోదాలకు వచ్చిన ఐటీ అధికారులకు వ్యాపారులు రాచమర్యాదలు చేస్తున్నట్టు తెలుస్తోంది. నెల్లూరు కాపు వీధిలో హోల్సేల్ గా డీపీ గోల్డ్ బిస్కెట్స్ అమ్మకాలు సాగుతుండటంపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి సుమారు 15 మంది ఐటీ అధికారులు నగరానికి వచ్చి ఏకకాలంలో 2 చోట్ల సోదాలు జరుపుతున్నారు. వ్యాపారి నివాసంతో పాటు షాపులో సోదాలు చేస్తున్నారు. డీపీ గోల్డ్ షాప్ లో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే సోదాలకు వచ్చిన ఐటీ అధికారులకు అక్కడ వ్యాపారులైతే రాచమర్యాదలు చేస్తున్నట్లు తెలుస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, ఇప్పటి వరకు జరిపిన ఐటీ అధికారుల సోదాలో ఎలాంటి అంశాలు బయటకు వచ్చాయి? శాలిని, అయితే ఐటీ అధికారులు అకస్మాత్తుగా అయితే మాత్రం ఢిల్లీ నుంచి నెల్లూరుకు వచ్చారు. బంగారు షాపులు, ఏదైతే బంగారు షాపులు అధికంగా ఉండేటటువంటి ఆచార్య వీధి, చిన్న బజారు, ఈ ప్రాంతాల్లో ఉండే గోల్డ్ షాపులపై అయితే మాత్రం వాళ్ళు ఐటీ రైడ్స్ నిర్వహిస్తున్నారు. సరైనటువంటి లెక్కలు చూపిస్తున్నారా లేదా, అంటే వీళ్ళు కొనుగోలు ఎంత, అమ్మకాలు ఎంత అనే దానిపై దృష్టి సారించారు. ప్రత్యేకించి డీపీ గోల్డ్ షాప్ మీద అయితే మాత్రం ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ డీపీ గోల్డ్ షాప్ లో బంగారు బిస్కెట్లు అమ్మకాల్లో అవకతవకలు జరిగినట్లు కూడా ఇటు అధికారులు కూర్చున్న పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ప్రధానంగా ఈ ఒక డీపీ గోల్డే కాదు, అనేక షాపులు అంటే ఇప్పుడు అధికారికంగా బయటికి రానప్పటికీ కూడా కొన్ని షాపుల్లో అంటే వీళ్ళు స్టాక్ పాయింట్స్, అలాగే వీళ్ళు ఎక్కడెక్కడైతే నిల్వ ఉంచుతారో ఈ నిల్వ ప్రాంతాలతో పాటు కొన్ని షాపులపై అయితే మాత్రం వచ్చినటువంటి సమాచారం, పర్ఫెక్ట్ సమాచారంతో అయితే మాత్రం ఐటీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఐటీ అధికారులకు బంగారు షాపుల యజమానులు రాచ మర్యాదలు చేస్తున్నారు అనేటటువంటి మాట అయితే మాత్రం కొంత బయటకు వచ్చింది. ఏదైతే ఈ దాడులకు సంబంధించిన మాత్రం ఎలాంటి సమాచారం రానియకుండా కూడా అత్యంత గోప్యంగా అయితే ఐటీ అధికారులు పనిచేస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. దీనికి సంబంధించి చాలా గోప్యంగా అధికారులు జరుగుతున్నటువంటి ఈ బంగారు షాపుల తనిఖీలో ఎలాంటి నిజాలు వెలుగులోకి రాబోతున్నాయి, ప్రత్యేకించి బంగారు బిస్కెట్ల నిల్వతో పాటు అంటే ఇతర దేశాల నుంచి అంటే చెన్నై నుంచి కూడా ఇక్కడ అనామత్తుగా బంగారం వస్తుంటది నెల్లూరుకి. అండ్ ఈ నెల్లూరుకి అంటే లెక్కలు లేనటువంటి బంగారం, లెక్కలో లేనటువంటి బంగారం ఈ బంగారు యజమానులకు వస్తుంది. వీళ్ళు దీన్ని ఆర్నమెంట్స్ గా చేసి అమ్ముతుంటారు. అంటే వీళ్ళు లెక్కల్లో చూపేటటువంటి బంగారం 40% ఉంటే అనామత్తుగా ఉండేటువంటి బంగారం 60% దాకా ఉంటుంది అనేది మాత్రం బహిరంగ రహస్యమే. ఈ యొక్క లెక్కల పట్ల ఈ అమ్మకాలు కొనుగోలు పట్ల ఎలాంటి సమాచారం ఈ రోజు ఐటీ అధికారులకు అందబోతుంది, దీని పట్ల ఐటీ అధికారులు ఎలా ముందుకెళ్ళబోతున్నారో తెలియాలంటే మాత్రం మరికొంతసేపు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంచాలి. అలాగే దాదాపు 15 మంది ఐటీ అధికారులు అయితే అక్కడ నగరానికి వచ్చి సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఎప్పటి వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది? ఖచ్చితంగా అంటే ఈ సోదాలు మనం ఎప్పటి వరకు కొనసాగుతాయనేది నిర్దాక్ష్యంగా మనం కరెక్ట్ గా చెప్పలేనప్పటికీ పూర్తిగా కూడా ఈ సోదాలు ఎంత మేర కొనసాగబోతున్నాయి, ఇంకా ఏ షాపులపై అయితే కొనసాగబోతున్నాయి, ఐటీ అధికారుల రైడ్ నేపథ్యం మాత్రం దాదాపు షాపులన్నీ కూడా క్లోజ్ చేసేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రత్యేకించి అంటే కొంత అనామత్తుగా స్టాక్ పాయింట్స్ ఏదైతే నిర్వహిస్తుంటారో ఈ స్టాక్ పాయింట్స్ పై కూడా ఐటీ అధికారులకు స్పష్టమైన సమాచారం అయితే ఉంది. అంటే ఏ వ్యాపారి ఎక్కడెక్కడ స్టాక్ పాయింట్ నిర్వహిస్తుంటాడు, వారి యొక్క పూర్తి సమాచారంతో వచ్చినటువంటి ఐటీ అధికారులు ఈ ఐటీ లెక్కల్లో అయితే మాత్రం ఎలా ముందుకెళ్ళబోతున్నారు, అంటే ఈ ఐటీ దాడులు ఈ రోజే కొనసాగుతాయి, రేపు కొనసాగుతాయి, ఇంకెన్ని రోజులు కొనసాగబోతున్నాయి అంటే ఇది మాత్రం ఇంకా మనకి స్పష్టమైనటువంటి సమాచారం అయితే రాని పరిస్థితి ఉందని చాలి. రైట్, థ్యాంక్ యూ చరిత్.
తెలంగాణలో మరోసారి సంక్షేమ అభివృద్ధి రాజ్యం రావాలని, నియంతృత్వ పోకడలు లేని ప్రజాస్వామిక రాజ్యం రావాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల అడ్డా అని తెలిపారు. తెలంగాణ భవన్లో జరిగిన సెప్టెంబర్ 17 వేడుకల్లో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ రాజ్యాన్ని సాధించేందుకు కేసీఆర్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై బీఆర్ఎస్ తన పోరును కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17వ తేదీకి ఎంతో ప్రాముఖ్యత ఉందని, తెలంగాణ బిడ్డలు రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగుపెట్టిన రోజని అన్నారు. ఆనాటి పోరాట యోధులకు, అమరవీరులందరికీ బీఆర్ఎస్ తరపున శిరస్సు వంచి నివాళులర్పిస్తున్నట్లు ప్రకటించారు. ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలుకొని 1969 తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత జరిగిన కేసీఆర్ ఆధ్వర్యంలోని ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమం అన్నింటినీ తెలంగాణ చూసిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని, గ్రూప్ 1 విద్యార్థులు తమ ఆకాంక్షను వ్యక్తం చేసుకునేందుకు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో దాడి చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో ఒకవైపు రైతన్నలు యూరియా లేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఒలింపిక్స్ గురించి మాట్లాడుతుందని ఎద్దేవా చేశారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై బీఆర్ఎస్ తన పోరును కొనసాగిస్తుందని, సెప్టెంబర్ 17వ తేదీని సమైక్య దినోత్సవంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు. ఆనాటి పోరాట యోధుల త్యాగాల సాక్షిగా తెలంగాణ బిడ్డలు మరోసారి పోరాటం చేయవలసిన అవసరం ఉందన్నారు. తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ప్రజలు అడుగుపెట్టిన శుభదినం 17 సెప్టెంబర్. కొంతమంది విమోచనమని, మరికొంతమంది విలీనమని, ఇంకొంతమంది విద్రోహమని రకరకాలుగా అనవచ్చుగాక, కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో ఆనాడు వేలాది మందిగా, లక్షలాది మందిగా పాల్గొని వేలాది మంది అసువులు బాసి ఆనాటి రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి మనకు ఇవాళ స్వేచ్ఛావాయువులు వచ్చినాయంటే ఆనాటి అమరవీరుల త్యాగాలు మనందరికీ ఆదర్శం. వారందరికీ ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి తరపున, కేసీఆర్ గారి తరపున, ప్రతి గులాబీ సైనికుడి తరపున వారి అమరత్వానికి శిరస్సు వంచి వినమ్రంగా నివాళి అర్పిస్తున్నాం. తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డా, పోరాటాల గడ్డ. సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే తొలి దశ తెలంగాణ ఉద్యమమైనా, ఆ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన మలిదశ పోరాటమైనా, ఇవాళటికి కూడా ఈ నియంతృత్వ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న, ఈ ప్రజా కంటక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటమైనా దానికి ఆదర్శం, దానికి బీజం పడ్డది తెలంగాణ సాయుధ పోరాటంతోనే. భవిష్యత్తులో కూడా ప్రజాస్వామిక ఉద్యమాలు నిర్మిస్తూ తెలంగాణలో తిరిగి సంక్షేమ రాజ్యం రావాలని, రైతు రాజ్యం రావాలని, తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే నియంతృత్వ పోకడలు లేని ప్రజాస్వామిక వాతావరణం రావాలనే ఆశయంతో కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేస్తూనే ఉంటాం. విమోచనమని ఒకరు, విలీనమని మరొకరు, సాయుధ పోరాటమని ఒకరు, జాతీయ సమైక్యతా దినోత్సవమని మరొకరు. సెప్టెంబర్ 17పై ఎవరి వాదనలు వారివే, ఎవరి పంతా వారిదే. 1948 సెప్టెంబర్ 17న భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ పోలోతో హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్లో విలీనమై తెలంగాణకు స్వేచ్ఛా వాయువులు లభించాయి. ఈ ప్రత్యేకమైన రోజును రాజకీయ పార్టీలు వివిధ రకాలుగా నిర్వహించాయి. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలన నిర్వహించింది. జాతీయ జెండాను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అంతకుముందు గన్ పార్క్ దగ్గర అమరవీరులకు రేవంత్ నివాళులర్పించారు. ప్రజాపాలనలో తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణ ప్రజాస్వామ్య చరిత్రకు శ్రీకారం చుట్టిన శుభదినం. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే రాసుకున్న పోరాట చరిత్రమన్నది. నిజాం నియంతృత్వంపై సామాన్యుడు సాయుధ పోరాటంతో సాధించుకున్న విజయం ఈ రోజు మనము అనుభవిస్తున్న ప్రజాస్వామ్యం. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఘనత తెలంగాణ సాయుధ పోరాటానిది. 1948 సెప్టెంబర్ 17 ఈ పోరాటంలో ప్రజలు విజయం సాధించి స్వేచ్ఛా పతాకను ఎగరవేసిన రోజు. ఈ గడ్డపై రాచరికానికి ఘోరీ కట్టి
ప్రజాపాలనకు హారతి పట్టిన రోజు సెప్టెంబర్ 17. అందుకే ఇది ప్రజాపాలన దినోత్సవం. రాష్ట్ర ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. స్వేచ్ఛ మన జీవన విధానం. ఈ స్వేచ్ఛ సాధన కోసం ప్రాణ త్యాగాలు సైతం వెనకాడని జాతి మనది. దీనికి చరిత్రనే సాక్ష్యం. అణిచివేత, పెద్దనారితనం, నియంతృత్వం, బానిసత్వ సంకెళ్లను బద్దలు కొట్టి స్వేచ్ఛకు ఊపిరి పోయడానికి ఊపిరి వదిలిన వందలాది మంది అమరులకు ఈ సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. తెలంగాణ బిడ్డలు అన్ని రంగాల్లో రాణించాలనేదే మా ఆలోచన. అందుకే విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇన్నోవేషన్కు పెద్దపీట వేస్తున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ రేపటి తెలంగాణ భవితకు భరోసా కేంద్రాలుగా మారుతాయి. రేపటి తరాన్ని యాచకులుగా కాదు, స్వీయ శక్తిమంతులుగా మార్చాలన్న సంకల్పంతో పని చేస్తున్నాం. దీనికి అనుగుణంగా రాష్ట్ర విద్యా పాలసీని త్వరలో తీసుకురాబోతున్నాం. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావడానికి ఒక కమిటీని నియమించి తెలంగాణ భవిష్యత్ అవసరాలను, అదేవిధంగా ప్రపంచ చిత్రపటంలో తెలంగాణ యువత యొక్క ప్రాధాన్యత పెంచడానికి ఈరోజు మా ప్రభుత్వం లక్ష్యంగా. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బోర్లు ఎందుకు వేస్తారు? కింద ఉన్న భూగర్భంలో ఉన్న నీళ్లను పైకి లాగడానికి, నీళ్లు లాగి తమ పంటను సాగు చేసుకోవడానికి. ఎట్లయితే ఒక రైతు బోరేసి కిందికి వెళ్ళి నీళ్లు పైకి లాగుతాడో 100 మీటర్లు లేదా 100 ఫీట్లు, 200 ఫీట్లు, 800 ఫీట్లు పైకి గుంచుతారో, అట్లాగే కేసీఆర్ గారు కూడా 80 మీటర్ల మీద ఉన్న గోదావరి నదిని, ఎక్కడైతే కాళేశ్వరం దగ్గర నీళ్ళు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఒడిసి పట్టి ఒక్కొక్క రోజు 1 కాదు 2 కాదు 3 కాదు 2 కాదు 3 టీఎంసీల నీళ్లు. 3 టీఎంసీలు అంటే మీ అందరికీ అందాజ కోసం చెప్తున్నా. మీరందరూ ట్యాంక్ బండ్ చూసే ఉంటారు, హుసేన్ సాగర్ చూసే ఉంటారు. హుసేన్ సాగర్ కెపాసిటీ 1 టీఎంసీ. అంటే రోజుకు 3 హుసేన్ సాగర్ల నీళ్లను మేడిగడ్డ కాడ పట్టుకొని హైదరాబాద్ దాకా తీసుకొచ్చే బృహత్తరమైన ప్రాజెక్టే కాళేశ్వరము. ఆ మార్గమధ్యంలో తమ్ముడు చెప్పినట్టు 15 గొలుసు కట్టు రిజర్వాయర్లు, 1 కాదు 2 కాదు 15 గొలుసు కట్టు రిజర్వాయర్లు. అందులో ఒక్కొక్కటిగా చెప్తూ వస్తే 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, అట్లాగే 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, వాటి సమాహారమే కాళేశ్వరం. 3 బ్యారేజీలు మాత్రమే కాదు, ఇవన్నిటి సమాహారం కాళేశ్వరం. అంటే ఎక్కడ 80 మీటర్ల కాడ నీళ్లను ఎత్తి 3 హుసేన్ సాగర్లు ఒక్క రోజుకు 3 టీఎంసీ నీళ్లు, 3 హుసేన్ సాగర్లలో పట్టే నీళ్లు ఒక రోజుకి ఎత్తి వాటిని దశల వారీగా తీసుకుంటూ వచ్చి 80 మీటర్ల నుంచి తీసుకొచ్చి మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల్లా నుంచి మన ఎల్లంపల్లి నుంచి మరి మిడ్మానేరు నుంచి ఒక పాయ మల్కపేట రిజర్వాయర్ అని ఉంటుంది మా వేములవాడ నియోజకవర్గానికి, ఇంకొక పాయ మనకిటు అన్నపూర్ణ తర్వాత రంగనాయక సాగర్ తర్వాత మల్లన్న సాగర్ తర్వాత కొండపోచమ్మ సాగర్. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్, కొండపోచమ్మ సాగర్ ఉన్నది 618 మీటర్ల మీద, హైదరాబాద్ ఉన్నది 535 మీటర్ల మీద. అంటే హైదరాబాద్ నెత్తి మీద ఒక కుండ పెట్టినట్టే. ఇంకా ఈరోజు హైదరాబాద్ జనాభా 1 కోటి అయితే భవిష్యత్తులో 3 కోట్లకు పెరిగినా ఇంకెంత పెద్ద నగరమైనా ఎన్నటికీ హైదరాబాద్లో మంచినీళ్లకు గోస లేకుండా చేసే ఒక వరప్రదాయిని, ఒక కామధేనువు, ఒక కల్పతరువు ఈ ప్రాజెక్టు కాళేశ్వరం. అంటే కాళేశ్వరం ద్వారా కేవలం రైతులకు సాగునీరు మాత్రమే కాదు, హైదరాబాద్కు తాగునీరు మాత్రమే కాదు, వేల గ్రామాలకు మధ్యలో తాగునీరు మాత్రమే కాదు, పెద్ద పెద్ద కంపెనీలకు ఈరోజు ఇండస్ట్రియల్ కన్సంప్షన్ కోసం కూడా వాటర్ ఇస్తున్న ప్రాజెక్టు కాళేశ్వరం. కోకాకోలా అనే ఒక కంపెనీ వచ్చింది నేను మంత్రిగా ఉన్నప్పుడు, పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడు. వాళ్ళు అడిగింది ఒకటే, మేము ప్లాంట్ పెడతాం, 2,500 కోట్ల పెట్టుబడి పెడతాం, కానీ మాకు నీళ్లు కావాలి, మరి నీళ్లు సమృద్ధికి ఇస్తారా? తెలంగాణ కరువు ప్రాంతం అంటారు కదా, నీళ్లు ఉన్నాయా మీ కాడ అని అడిగాను. ఉన్నాయి, బరాబర్ ఇస్తాం, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం అని నేను చెప్పే నాకు ధైర్యం ఇచ్చిన ప్రాజెక్ట్ ఏది? కాళేశ్వరం ప్రాజెక్టు. అందుకే ఇవాళ కోకాకోలా ప్రాజెక్టు మన సిద్దిపేట జిల్లాలో పెట్టినారు.
అక్కడి నుంచి ఇలా బ్రహ్మాండంగా మొన్ననే రేవంత్ రెడ్డి గారు పోయి రిబ్బన్ కూడా కట్ చేసి వచ్చినట్టున్నారు. పోయి మనం తెచ్చిన ప్రాజెక్టులన్నిటికీ రిబ్బన్లు కట్ చేయడం తప్ప, మనం వేసిన ఫ్లైఓవర్లకు సున్నాలు పూసుడు తప్ప చేసింది అయితే కొత్తగా ఒక్క పని కూడా లేదు వాస్తవానికి. ఇంకొక మాట దయచేసి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవాళ కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని. 100 భాగాలు ఉన్న ఒక ప్రాజెక్టులో ఒక్క బ్యారేజీలో ఆ బ్యారేజీలో ఉండే 85 పిల్లర్లలో 2 పిల్లర్లు కుంగితే పడిపోలేదు, కుంగినే అంతే. కుంగితే కొట్టుకపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని చిల్లర మాటలు మాట్లాడేటోళ్లకు మనం గుర్తు చేయాల్సింది ఒకటే, ఎంత నోటికి హద్దు అదుపు లేకుండా 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయి అంటాడు ఒక ఆయన ముఖ్యమంత్రి గారు. కానీ ముఖ్యమంత్రి గారు మామగారు చెప్తున్నారు, పిల్లనిచ్చిన మామ పద్మారెడ్డి గారు, అయ్యా 93,760 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో ఇన్ని భాగాలుంటే మీరు దాన్ని 1,00,000 కోట్ల కుంభకోణం అంటే ఇది రాజకీయపరమైన ఆరోపణ కాకపోతే మరేంది అంటే కూడా స్పందన రాదు. వాస్తవం ఏంది, ఆ 3 బ్యారేజీలు, వాటితో పాటు 15 రిజర్వాయర్లు, వాటితో పాటు 19 మన సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, ఇన్ని కాలువలు, ఇన్ని సొరంగ మార్గాలు, వీటన్నిటికీ కలిపైన ఖర్చు భూసేకరణతో సహా అన్నిటికైన ఖర్చు 93,769 కోట్లు. ఇంత పెద్ద ప్రాజెక్టుకు, ఇంత పెద్ద కార్యక్రమానికి. అందులో ఒక మేడిగడ్డ బరాజుకైన ఖర్చు, బరాజులోని భూసేకరణకు దాని నిర్మాణానికి అంతా అయిన ఖర్చు 4,000 కోట్లు. ఆ 4,000 కోట్లలో సిమెంట్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో బ్యారేజ్ రూపంలో దానికైన ఖర్చు కేవలం 1,500 కోట్లు. 2 పిల్లర్లు కుంగినాయి అంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా వాళ్ళు ఒకటే చెప్పినారు, 7th పియర్ని 7th బ్లాక్ని 7వ బ్లాక్ని పునరుద్ధరించండి అన్నారు. దాని పునరుద్ధరణకు అయ్యే ఖర్చు ఎంత అయితే 250-300 కోట్లు. అది కూడా ఆ సంస్థ పెట్టుకోవడానికి రెడీగా ఉంది. L&T అనే సంస్థ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ కాబట్టి మేమే పెట్టుకుంటాం అంటున్నది. అంటే రూపాయి భారం కూడా ప్రజల మీద పడలేదు, ఎక్కడ రూపాయి కూడా ప్రజాధనం వృధా కాలేదు. కానీ 3 కోట్ల ప్రజాధనం వృధా చేసి ఒక కమిషన్ వేసి కొండందవి ఎల్కన్ పట్టినట్టు ఏం పట్టిరాయా అంటే అని ఏం లేదు. అసెంబ్లీలో పెట్టిన మన హరీష్ రావు గారు చీల్చి చెండాడితే ఆన్సర్ కూడా లేదు గవర్నమెంట్ దగ్గర. పాప మధ్యలో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి లేచి ఆవేశపడి ఇట్లా డామ్ డూమ్ డీమ్ డామ్ అని ఒర్రుడు తప్ప కనీసం ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు. సరే హరీష్ రావు గారు మాట్లాడినారు, బాగా మాట్లాడినారు, ఓకే. అక్బరుద్దీన్ ఓవైసీ గారు లేచి 4 ప్రశ్నలు అడిగినాడు. ఏమయ్యా మీరు కొట్టుకుపోతుందన్నారు కాళేశ్వరం, మరి అక్కడేమో రోజుకు 100 టీఎంసీల నీళ్లు పోతున్నాయి, 120 టీఎంసీల నీళ్లు పోతున్నాయి, 12 లక్షల క్యూసెక్లు నీళ్లు పోతున్నాయి, మరి మజబూత్ ఉంది కదా, కొట్టుకపోలేదు కదా, ఎందుకు బదనాం చేస్తున్నారయ్యా అంటే సమాధానం లేదు. 22 నెలలైంది, ఎందుకు రిపేర్ చేస్తలేవు? నీ ఇల్లు కట్టుకున్నాక ఇంటికి 3 ఏళ్ల తర్వాత ఒక ఎక్కడనో చిన్న క్రాకో చిన్న పొక్కనో పడితే దాన్ని రిపేర్ చేసుకుంటావా లేదా? 22 నెలలైంది, ఎందుకు రిపేర్ చేయలేదయ్యా అని ఓవైసీ గారు అడిగితే సమాధానం రాదు. అట్లాగే ఆయన ఇంకొక ముఖ్యమైన ప్రశ్న అడిగిండు, మీరు మరి గోదావరి నీళ్ళు హైదరాబాద్ తెస్తామంటారు కదా, మరి కాళేశ్వరం కూలిపోయింది అంటున్నావు కదా, ఏడికెళ్ళి తెస్తావు నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాకపోతే అని అడిగితే గుడ్లు తేలేసిండు ముఖ్యమంత్రి తప్ప ఆయనకి సమాధానం చెప్పే సత్తా కూడా లేదు. వాళ్ళ వాస్తవం ఏంది, అదే కాళేశ్వరం నీళ్లను మల్లన్న సాగర్ ద్వారా అటు గంధమల్ల తీసుకుపోతా ఉన్నారు. ఇంకొక వైపు హైదరాబాద్కి ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడే 2023 జూలైలో అనుకుంటా మనమే జీవో ఇచ్చినాం, కేబినెట్ తీర్మానం చేసినాం. కొండపోచమ్మ సాగర్ నుండి 1,100 కోట్ల రూపాయలతో గండిపేటకు నీళ్లు తీసుకొచ్చే ప్రాజెక్టుకు మచ్చ జెండా ఊపిందే కేసీఆర్ గారు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు 1,100 కోట్లతో అయిపోయేదానికి ఇవాళ 7,400 కోట్లకు అంచనాలు పెంచి మరి ఎవరి కోసమో డబ్బుల కోసమో మూటల కోసమో ఢిల్లీకి ముడుపుల కోసమో ఇవాళ ప్రాజెక్టు నిర్మాణాన్ని 7 పెంచి మోసం చేస్తున్నాడు, ప్రజల దొమ్మును కొల్లగొడుతున్నాడు, ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. ఎవరు ఏమనుకున్నా ఇంతకంటే ఎక్కువ నేను చెప్పాను, ఎందుకంటే చాలా మంది పెద్దలు మాట్లాడినారు. ఎవరు ఏమనుకున్నా 2 సత్యాలు చరిత్రలో లిఖించబడతాయి. కేసీఆర్ అనే 3 అక్షరాల తాత్పర్యం భవిష్యత్తులో పిల్లలు యాద పెట్టుకుంటారు. కే అంటే కాలువలు, సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు అనే విధంగా భవిష్యత్తులో తెలంగాణలోని ప్రతి బిడ్డ గుర్తుపెట్టుకుంటాడు. 2వ మాట కూడా నేను చెప్తా ఉన్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. ఇవాళ మనందరి ఎఫర్ట్ కానీ మనందరి తాపత్రయం ఒకటే కావాలి. కాళేశ్వరం కామధేనువు, కాళేశ్వరం కల్పతరువు తెలంగాణకు అనేది అందరికీ తెలుసు. కాళేశ్వరం ఎంత మల్టీపర్పస్ ప్రాజెక్టో, ఎన్ని రకాల అద్భుతాలను తెలంగాణలో ఆవిష్కరించిందో ఇప్పటిదాకా కమలాకర్ గారు కూడా చెప్పినారు. తెలంగాణను ప్యాడీ ప్రొడక్షన్లో నెంబర్ 1 చేసింది కాళేశ్వరం. తెలంగాణకు భవిష్యత్తులో కరువు వచ్చినా, ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్లు రాకపోయినా, ఇటు కడెం నుంచి కిందికి నీళ్లు రాకపోయినా మనకు, మీరు ఒక మాట చెప్పాలి, మీకు ఇదివరకు ఇనింటారు కానీ మరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కాళేశ్వరం డిజైన్ ఎంత గొప్ప డిజైన్ అంటే 3 మార్గాలు ఉన్నాయి మనకు నీళ్లు తీసుకోవడానికి. రెగ్యులర్గా
మీకు వర్షపాతం నార్మల్ వర్షపాతం వస్తే ఎస్ఆర్ఎస్పి కనుక నిండితే, గోదావరి నిండితే చక్కగా మీ కాకతీయ కాలువ ద్వారా నీళ్ళు తీసుకునే అవకాశం ఒక మార్గం. రెండవది, ఒకవేళ ఎక్సెస్ రెయిన్ఫాల్ వస్తే పైన మహారాష్ట్రలో కానీ ఇంకోటి కానీ మీకు ఎస్ఆర్ఎస్పి నిండి ఎక్సెస్ ఒకవేళ ఫ్లడ్ ఫ్లో వస్తే, ఫ్లడ్ లాగా వస్తే, వరద వస్తే ఫ్లడ్ ఫ్లో కాలువ ద్వారా మిడ్మానేరు నింపుకోవచ్చు, అక్కడి నుంచి నీళ్లు పైకి తెచ్చుకోవచ్చు. ఈ రెండు ఫెయిల్ అయినప్పుడు, అంటే సాధారణ వర్షపాతం లేనప్పుడు లేదా ఫ్లడ్ లైక్ సిచ్యువేషన్ లేనప్పుడు కరువు వస్తే, ఆ కరువులో కూడా తెలంగాణలో నీళ్లు ఉండేది ఎక్కడ? గోదావరిలో. అంటే ఒకటే ఒక్క ప్రాంతం మేడిగడ్డ. అక్కడి నుంచి అంటే తెలంగాణను డ్రాట్ ప్రూఫ్ చేసేది, కరువు వచ్చినా కరువులో కూడా తెలంగాణను కాపాడే ప్రాజెక్టు కామధేనువు లాంటి, కల్పతరువు లాంటి ప్రాజెక్టు కాళేశ్వరం. అందుకే మనం ఇవాళ అందరం సమిష్టిగా చేయాల్సింది ఈ డాక్యుమెంటరీని ఇంటింటికి, మనిషి మనిషికి తీసుకొని పోవాలి. నేను తప్పకుండా వెంటనే దీనికి రూపకల్పన చేస్తాను. అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో, అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎక్కడెక్కడైతే కార్యాలయాలు ఉన్నాయో, లేకపోతే ఒక ఫంక్షన్ హాల్ అన్న తీసుకొని ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో ఈ డాక్యుమెంటరీని, తమ్ముడు రాకేష్ రెడ్డి ఇంత కష్టపడి చేసిన డాక్యుమెంటరీని తప్పకుండా అందరం సమిష్టిగా ప్రదర్శిద్దాం. వాళ్ళ బృందానికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు. శనేశ్వరం లాంటి కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని నుంచి వదిలిపోయేదాకా, కాళేశ్వరమే వరప్రధాయిని అని ప్రజలకు తెలియజెప్పేదాకా మనందరం కూడా సమిష్టిగా కష్టపడదాం, ముందుకు పోదాం. మళ్ళీ తమ్ముడు బృందానికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ. తెలంగాణ చరిత్ర పాఠ్య పుస్తకాల్లో లేదని, ఎంఐఎంకు భయపడి పాలకులు తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నేతలు చరిత్రను తొక్కిపెట్టాయని మండిపడ్డారు. ఎందుకు చరిత్రను దాచిపెడుతున్నారని కిషన్ రెడ్డి ఇతర పార్టీలను ప్రశ్నించారు. హైదరాబాద్ సంస్థానంలోని కొన్ని జిల్లాలు మహారాష్ట్ర, కర్ణాటకలో కలిశాయని గుర్తు చేశారు. దేశానికి 15th ఆగస్టు 1947 స్వాతంత్రం వస్తే మన తెలంగాణలో కొన్ని జిల్లాలు కర్ణాటకలో పోయాయి, కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో కలిశాయి. హైదరాబాద్ నిజాం రాజ్యము ఆ రోజు మా దేశం స్వాతంత్రం వస్తే భారతదేశంలో కలవము, మేము స్వతంత్రంగా ఉంటాము అని ఐక్యరాజ్య సమితికి అనేక ఉత్తరాలు రాశారు. చివరకు పాకిస్తాన్తో కలవడం కోసం పాకిస్తాన్ కూడా చర్చలు జరిపాడు. అయినప్పటికీ కూడా ఆ రోజు 13 నెలల పాటు నిజాం ఆర్మీ, నిజాం ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి కాసిం రజీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి రజాకారులు ఏ రకంగా గ్రామాల మీద పడి గ్రామాలను దోచుకోవడం, గ్రామీణ ప్రజలను అనేక రకాలుగా దౌర్జన్యాలు, దమనకాండ కొనసాగించి వేలాది మందిని హత్య చేశారో మనకు తెలుసు. హిందూ మహిళలను ఏ రకంగా నగ్నంగా బతుకమ్మలాడించారో మనకు తెలుసు. అటువంటి దౌర్జన్యకాండ జరుగుతున్నప్పుడు 13 నెలల తర్వాత 1948 ఇదే రోజు సెప్టెంబర్ 17కు సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో భారత సైన్యము నిజాం యొక్క రాజ్యం మీద, హైదరాబాద్ సంస్థానం మీద యుద్ధం ప్రకటించి మరి ఆ రోజు మనకు ఈ ప్రాంతంలో 3 రంగుల జెండా ఎగరేశారు. ఇక్కడ స్వేచ్ఛా స్వాతంత్రం కల్పించి స్వాతంత్ర పోరాటంలో బీజేపీ పాత్ర లేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటంలోనూ బీజేపీ లేదన్నారు. తెలంగాణ విలీనంలో బీఆర్ఎస్ పాత్ర లేదని ఆయన చెప్పారు. బీజేపీకి గాంధీజీ అంటే ఇష్టం ఉండదని, గాంధీజీని చంపిన గాడ్సే అంటేనే ఇష్టమని విమర్శించారు. బీజేపీ నాయకులు ఎన్నికల సంఘాన్ని చెప్పు చేతుల్లో ఉంచుకొని ఎన్నికల్లో గెలుస్తున్నారని ఆరోపించారు. అందుకే ఓట్ చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ పోరాడుతున్నారని చెప్పారు. We
తెలంగాణ సాయుధ పోరాటంలో అంతకన్నా లేదు. కానీ వారి వల్ల తెలంగాణ విలీనోత్సవాన్ని విమోచన దినంగా రాజకీయం చేస్తున్నటువంటి సందర్భం. మిత్రులారా, విలీనానికి పాటుపడింది, ప్రాణ త్యాగాలు చేసింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులే. బీఆర్ఎస్ పార్టీ అప్పుడైతే లేనే లేదు. ఇవాళ వాళ్ళు విలీన దినోత్సవాన్ని రాజకీయం చేస్తా ఉన్నారు. మిత్రులారా, బీజేపీ పార్టీకి గాంధీజీ అంటే పడదు. కానీ గాంధీజీ హత్య చేసిన గాడ్సే మాత్రం వారికి దేవుడు. వారికి జనం అవసరం లేదు, చరిత్ర చదవడం అవసరం లేదు, కానీ చరిత్ర తిరగరాయడం మాత్రం అవసరం వాళ్ళకి. ఇవాళ రాజ్యాంగాన్ని తిరగరాయాలని చూస్తున్న ఈ తరుణంలో పాత బీజేపీ నాయకులు బాధపడతా ఉన్నారు. ఈ కొత్త తరం బీజేపీ, మోడీ, అమిత్ షా నేతృత్వం నడుస్తున్న బీజేపీ భారతదేశంలో అన్ని సంస్థలను విలీనం చేస్తూ ఆఖరికి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తిక సంస్థలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను కూడా లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తా ఉంది. విజయవాడలో ట్రాఫిక్ పోలీసుల విధి నిర్వహణ తీరు చర్చనీయాంశంగా మారింది. కల్చర్ మేనేజ్మెంట్ అంటే పోలీసులు సాధారణ పౌరులతో ఎలా ప్రవర్తించాలో పోలీస్ మాన్యువల్ నియమాల్ని విస్మరించి వాహన చోదకులపై వినూత్న రీతిలో విరుచుకుపడుతున్నారు. ట్రాఫిక్ ఎంకరేజ్మెంట్ మాన్యువల్ నిబంధన ప్రకారం ఏదైనా వాహనాన్ని నిలిపి తనిఖీ చేయాలన్నా, నియంత్రించాలన్నా సంబంధిత రోడ్డు సేఫ్టీ పాయింట్స్ ని ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి. ట్రాఫిక్ నియంత్రణ మంచిదే అయినప్పటికీ వాహన చోదకులు వాహనాన్ని ఎక్కడ ఆపాలి, వాహన చోదకుడితో ఎలా ప్రవర్తించాలన్న విషయాలను మాత్రం ట్రాఫిక్ పోలీసులు విస్మరించడంతో అపఖ్యాతిని మూటకట్టుకోవాల్సి వస్తుంది. సమాజంలో విలువలతో బతుకుతున్న వారిని కూడా సైతం ఏకవచనంతో మనస్తాపానికి గురి చేస్తున్నారు. ఫ్యామిలీతో వెళ్తున్న వారిని సైతం అరే బండి పక్కన పెట్టు అంటూ హోంగార్డు వద్ద నుంచి సీఐ స్థాయి అధికారి వరకు అసభ్యకర పదజాలాన్ని వాడుతూ డిపార్ట్మెంట్ కు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. వాహనాలు ఆపి తనిఖీ చేయడంలో నిబంధనలు పాటించాలని పలుమార్లు ఉన్నతాధికారులు, కోర్టులు చివాట్లు పెడుతున్నప్పటికీ పోలీసుల పద ప్రయోగంలో ఎటువంటి మార్పు రావడం లేదు. అలా కనబడుతుంది పబ్లిక్ అంటే. అబ్బా బాగుంది, ఏం కట్టంలా కడతానన్నా, క్యాష్ ఉన్నాయన్నా. వీళ్ళకి 10 మంది కలిసి క్లాస్ దిగితే ఉంది, కానీ 10 మంది పబ్లిక్ వచ్చి క్వశ్చన్ చేస్తే మాట్లాడుకో. వెళ్ళిపోండి, ఉంటారా? ఫైన్ వేస్తాను, సరే ఫైన్ వేస్తాను. అట్లేను కట్టలేను సార్, లేదు ఇప్పుడే కట్టాలి, అది మనిషి ఇచ్చేస్తాను. నా ఇప్పుడు క్యాష్ ఉంది, సరే ఆ డబ్బులు ఇమ్మను, 1000 రూపాయలు ఇమ్మంటే ఇప్పుడు అది వాళ్ళు ఉంటే మా డాడీ వాళ్ళ దగ్గర లేవు, ఉన్నాయంతా నేను సాగుతున్నాను, లేవు అవి సార్, లేవు సార్ పొద్దున్న సార్ మధ్య సరే పోలీసు వాళ్ళు రూల్స్ మాట్లాడినా అన్నారు. సరే మాట్లాడండి సార్, మాట్లాడండి సార్ అంటే సార్ వచ్చి 2023లో ఫైన్ ఉంది, కట్టకుండా ఎవడో ఆ మాటకి నేను ఫైన్ ఒక ఫైన్ ఉంది, కింద ఫైన్ ఉంది, 3 ఫైన్. ఫైన్ కట్టా, కింద కట్టా, మధ్యలో కట్టా, కిందది కట్టేటప్పుడు సార్ చెప్తా, అదే నేను చెప్పాను. పోలీసు కూడా ఎవరు చెప్పలేదు సార్, సార్ ఫైన్ ఉందండి. సరే అన్న యాక్షన్ పట్టుకున్నప్పుడు సార్ ఏమైనా కేసులు ఉన్నాయని లేవన్నారు. నేను అప్పుడు 135 రూపీస్ కట్టేశాను, హెల్మెట్ లేస్తే కట్టేశాను, ఇంకా లేవు ఇప్పుడు పట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు 2023లో ఫైన్ ఉంది అన్న తెలియదు, ఇప్పటిదాకా తెలుసుంటే అప్పుడే కట్టేసేవాడిని. నేను ఎప్పటికీ సార్తో వాళ్ళ సార్ కడతా సార్, కాకపోతే స్కానర్ చూపించేస్తున్నారు సార్, స్కానర్ లేదు సార్. మా డాడీ అయితే డబ్బులు ఉన్నాయి అనుకోండి సార్, డబ్బులు ఉన్నాయి, క్యాషే ఉన్నాయి, క్యాషో కడతాం సారు. 23లో ఉన్నది ఎవరు అందరూ, ప్రతి ఒక్కరు అందరూ ఉన్నారు. మళ్ళీ అక్కడ మళ్ళీ అందరూ మా ఫ్రెండ్స్ కాబట్టి పక్కన కూడా ఉన్నారు. సరే మీరు సార్ అది అయిపోయింది ఉన్నారు, మాట్లాడితే సార్ వచ్చి నువ్వు తాగి మాట్లాడు అన్నారు. సార్ నేను ఇప్పుడు రాసిస్తా, ఏదైనా చెక్ చేసుకోండి, నాకు తాగుడు అలవాటు ఉందని తెలిస్తే నేను చెప్పేసాడు, అది కూడా మాకు చెప్పేసారు.
ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, రాజ్యాంగబద్ధంగా కల్పించిన భాషను ఎలా ఉపయోగించుకోవాలి అన్న విజ్ఞానాన్ని ట్రాఫిక్ పోలీసులు గాలికి వదిలివేయడంతో వాహన చోదకులు మనస్తాపానికి గురవుతున్నారు. నేరాలకు పాల్పడే దొంగలు, మర్డర్లు చేసే రౌడీ షీటర్లతో సంభాషించేటప్పుడు పోలీసులు ఎలా మాట్లాడుతున్నారో ద్విచక్ర వాహనంపై వెళ్లే వాహన చోదకులతో కూడా అలాగే మాట్లాడుతున్నారు. ట్రాఫిక్ సిబ్బందికి ఎలా మాట్లాడాలో ముందు నేర్పించాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఫైన్ వేస్తా ఉంది. సరే ఫైన్ వేసి కట్టలేను కట్టలేను సార్. ఇప్పుడు పుస్తకం కట్టలేదు లేదు, ఇప్పుడే కట్టాలి, అది మళ్ళీ తీసేస్తాను. డబ్బులు లేదు సార్ నా దగ్గర క్యాష్ ఉంది సార్. సరే ఆ డబ్బులు ఇవ్వమని 1000 రూపాయలు ఇవ్వమంటే ఇప్పుడు అది వాళ్ళు వెళ్తే మా డాడీ వాళ్ళ దగ్గర లేవు. ఉన్నాయంతా నేను సాగుతున్నాను, లేవు అవి సార్. లేవు సార్, బొద్దుగా సార్ మధ్య. సరే పోలీసు వాళ్ళు రూల్స్ మాట్లాడినా అన్నారు. సరే మాట్లాడండి సార్ అంటే సార్ ఇచ్చి 2023లో ఫైన్ కట్టకుండా ఎవడో ఫైన్ ఒక ఫైన్ ఉంది, కింద ఒక ఫైన్ ఉంది, 3 ఫైన్లు. ఫైన్ కట్టా, కింద కట్టా, మధ్యలో కట్టా. కిందది కట్టేటప్పుడు సార్ చెప్పాలి. అదే